అక్కడ ఉన్న వాళ్ళందరూ పెళ్లి కూతురు గురించి అనే మాటలు విని గౌతమ్ తట్టుకోలేకపోయాడు. అతని కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. అందరిపై అరవాలి అన్నంత కోపం ఉన్నా అతని కోపాన్ని అణుచుకొని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పెళ్లి మండపంలోకి వెళ్ళి అతనికి ఎదురుగా ఉన్న తాళిని తీసుకొని పెళ్లి కూతురి మెడలో కట్టాడు. ఆమె మెడలో ఎవరు తాళి కడుతున్నారో కూడా ఆమెకు తెలియలేకపోయింది. ఆమె నిర్ఘాంతపోయి తాళిని చేతిలో పట్టుకొని చూస్తూ ఉండిపోయింది. అతను చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయారు. గీత కన్నీళ్లను తుడుచుకొని సంతోషంగా చప్పట్ల వర్షం కురిపిస్తూ ఉంది. ఆమె చప్పట్లు కొట్టడంతో బాజా భజంత్రీలు కూడా అందరికీ వినపడేంత గట్టిగా మోగుతూ ఉన్నాయి. ఆపేసిన మంత్రాలు పంతులు గారు చదవడం పూర్తి చేశాడు. అమ్మాయి తల్లిదండ్రులతో ఆ అబ్బాయి కాళ్ళు కడిగి కన్యాదానం చేయించాడు. అతను వాళ్ళ నాన్న చేతిలో చెయ్యి వేసి, ఇప్పటి నుండి మీ అమ్మాయి పూర్తి బాధ్యత నాది అని చెప్పగానే కన్న తండ్రి కళ్ళలో సంతోషం వచ్చి చేరింది. అది చూసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయింది. అతను ఆమె చెయ్యి పట్టుకుని అక్కడ ఉన్న వారందరి వైపు కోపంగా చూశాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా గొప్పవారు, మంచి మనసున్న మనుషులు. ఒక అమ్మాయి తప్పు లేకున్నా ఆ అమ్మాయిదే తప్పు అని అంటున్నారు చూడు, అది మీ గొప్పతనం. ఇప్పటి నుండి ఈ అమ్మాయి నా భార్య, మిసెస్ అక్షర గౌతమ్. తన పేరుకు ముందు వెనక నా పేరు ఉంటుంది అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? తన నీడని నేనే అని. తన గురించి ఇంకెప్పుడైనా ఎవరైనా మాట్లాడే ముందు నా పేరును గుర్తు చేసుకోండి. ఇక మీరు వచ్చిన పని పూర్తయింది. భోజనాలు చేసి హాయిగా మీ మీ ఇళ్ళలోకి వెళ్ళిపోండి అని గౌతమ్ ఆవేశంగా చెప్పాడు. అక్షర, గౌతమ్ ఇద్దరూ ఇంటి గుమ్మం వద్ద నిలబడి ఉన్నారు. గీత సంతోషంగా వాళ్ళిద్దరికీ దిష్టి తీసి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించింది. గౌతమ్ అక్షర చిటకన వేలని వదలకుండా అలాగే పట్టుకొని ఉన్నాడు. బంధువులందరి ముందు అక్షరకి కాస్త ఇబ్బందిగా ఉంది. ఆమెని వదిలేస్తే గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటుంది అని గౌతమ్ ఆమెను వదలకుండా ఉన్నాడు. ఎవరే అతను? చాలా మంచివాడిలా ఉన్నాడు. అక్షర గురించి తెలిసినా కూడా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఎవరో ఏమో పిచ్చివాడిలా ఉన్నాడు. సిటీ నుంచి వచ్చాడు. మన గీతకి బంధువంట. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ అక్షర, గౌతమ్ల గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. గీత, నాకు చిరాకుగా ఉంది, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని అక్షర ఇబ్బందిగా గీత వైపు చూస్తూ అన్నది. అయ్యో అవును గౌతమ్, మీరు కూడా వెళ్ళి కాస్త ఫ్రెష్ అవ్వండి అని అక్షర అమ్మా నాన్న చెప్పారు. అక్షరని గీత గదిలోకి తీసుకొని వెళ్ళింది. విష్ణు గౌతమ్ని తీసుకొని తన గదిలోకి వెళ్ళాడు. ఒరేయ్, ఏం చేసావురా బాబు? నీ పెళ్ళి జరగాలని నేను చాలా ఆశపడ్డాను, కానీ ఇంత సడన్గా పెళ్ళి చేసుకుంటావని మాత్రం అస్సలు ఊహించుకోలేదు. నువ్వు సూపర్, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావురా. ఒక అమ్మాయికి మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నావు నువ్వు. నా ఫ్రెండ్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా అంటూ విష్ణు గౌతమ్ని గుండెలకు హత్తుకున్నాడు. ఒరే విష్ణు, రాత్రి తనని చూడగానే నా మనసిచ్చేశానురా. తనే నా భార్య అయితే బాగుండు అనుకున్నాను. అనుకోవడం కాదు, అసలు ఇక్కడి నుండి వెళ్ళేసరికి తనని పెళ్ళికి ఒప్పించాలి అనుకున్నాను. కానీ ఉదయం పెళ్లి మండపంలో పెళ్లి కూతురు గెటప్లో చూసి ఒక్క క్షణం నాకు గుండె ఆగినంత పనయ్యింది. దానికి తోడు అందరూ ఆమెను సూటిపోటి మాటలతో
ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అది విని నేను భరించలేకపోయాను. ఆ క్షణం నాకు ఏది అనిపించిందో అదే చేసేశాను. పాపం తను నా గురించి ఏమనుకుంటుందో ఏమో! తనని పెళ్లి చేసుకునే అవకాశం వచ్చింది అని నన్ను మరోలా అర్థం చేసుకుంటుందో ఏమో! అయ్యో గౌతమ్! ఎందుకని అన్నీ పిచ్చి పిచ్చిగా నువ్వే ఆలోచించుకుంటున్నావు? అసలు అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉందో తనకే తెలుసు కదా! నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే వాళ్ళ నాన్న ఈ పాటికి హాస్పిటల్లో ఉండేవాడు తెలుసా? ఆ అమ్మాయికి అసలు పెళ్ళి జరిగేదా? నువ్వు కరెక్టే చేశావు. అసలు తను నిన్ను దేవుడిలా చూస్తుంది చూడు. తన ప్రేమనంతా నీకే పంచుతుంది. నీ జీవితం ఇప్పటి నుండి సంతోషంగా ఉండబోతుంది అని విష్ణు చెప్పగానే గౌతమ్ అతని బుగ్గలాగుతూ నువ్వు చెప్పేదే జరగాలి అంటూ చాలా సంతోషంగా ఉన్నాడు. అక్షర వాళ్ళ అక్క శిరీష అక్షరని పెళ్లి మండపంలో వదిలేసి అతను శిరీషని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు. అందరూ వాళ్ళిద్దరూ చేసిన పనికి చాలా కోపంగా ఉన్నారు. ఆ అబ్బాయి అక్షర వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి మోకాళ్ళపై కూర్చున్నాడు. అత్తయ్య, మామయ్య, అక్షర అంటే నాకు చాలా ఇష్టం. తన గురించి తెలిసాక పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ చిన్నప్పటి నుండి నాకు శిరీష అంటే చాలా ఇష్టం. తనని నేను ప్రేమిస్తున్నాను. చివరి క్షణం వరకు తన మీద ఉన్న ప్రేమను నేను చంపుకోలేకపోయాను. మనసులో తనని పెట్టుకొని అక్షరని పెళ్లి చేసుకోవడానికి నా మనసు ఒప్పుకోలేదు. అందుకే ఈ పని చేశాను. నన్ను క్షమించండి. మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను అంటూ అతను వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు. శిరీష అన్నయ్య కూతురు, ఆ అబ్బాయి చెల్లెలి కూతురు. ఇద్దరూ తన వాళ్ళే. ఎవరిని తప్పు పట్టలేని పరిస్థితి వాళ్ళిద్దరిది. వాళ్ళిద్దరిని పైకి లేపుతూ వాళ్ళని ఆశీర్వదించారు. నువ్వు చేసింది తప్పో కాదో నాకు తెలీదు, కానీ నువ్వు అక్షరాన్ని పెళ్లి చేసుకుని ఉండి ఉంటే మీ ముగ్గురు జీవితాంతం బాధపడుతూనే ఉండేవాళ్ళు. అసలు ఆ రోజు ఆ సంఘటన అక్షర జీవితంలో జరగకుండా ఉండి ఉంటే తను ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేదే కాదు అంటూ అక్షర వాళ్ళ అమ్మా నాన్నలు కన్నీళ్లు పెట్టుకున్నారు. కొద్ది గంటలు వాళ్లకు చాలా భారంగా గడిచిపోయాయి అందరికీ. వదిన, ఈ టైంలో నేను ఇలా మాట్లాడడం కరెక్టో కాదో, కానీ పంతులు గారు చెప్పారు కదా మళ్ళీ ముహూర్తాలు లేవు అని. ఈరోజు ఈ ఇద్దరి జంటలకి శాంతి ముహూర్తం జరిపించాలి. శిరీష వాళ్ళ అమ్మ వాళ్ళ అత్తయ్య మాట్లాడుకుంటూ ఉన్నారు. వదిన, మీరేమంటారు అని అక్షర వాళ్ళ అమ్మని కూడా అడిగారు. తను మౌనంగా ఉంది. వదిన, ఏంటి ఉలుకు పలుకు లేకుండా అలా ఉన్నావు? పెళ్ళైతే జరిగిపోయింది. మరి తర్వాత జరిపించాల్సిన కార్యక్రమాలను చూసుకోవాల్సింది మనమే కదా. అవును, కానీ అక్షర చాలా బాధపడుతుంది. అసలు ఆ అబ్బాయి గురించి మనకు ఎవరికి ఏమీ తెలీదు కదా. తెలియని వాడితో అక్షర ఎలా సర్దుకుంటుంది? తన గురించి ఆలోచిస్తుంటే నాకు కన్నీళ్ళు ఆగడం లేదు అంటూ ఆవిడ ఏడుస్తూనే ఉంది. అయ్యో వదిన, మన గీతని పెళ్లి చేసుకున్న అబ్బాయి విష్ణు ఎలాంటివాడో మనకు తెలుసా? కానీ చూడు, గీత అతనితో ఎంతో సంతోషంగా ఉంది. ఈ అబ్బాయి కూడా మంచివాడే. లేకపోతే అందరూ అక్షర గురించి అన్ని మాటలు అంటున్నా అవేవీ పట్టించుకోకుండా మన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పైగా అందరికీ గడ్డి కూడా పెట్టాడు. ఏమన్నాడు? తనకి నీడలా ముందు వెనక అతనే ఉంటాను అన్నాడు. ఇంకా అతని గురించి ఏం తెలుసుకోవాలి? ఓహో, తనకి ఆస్తి ఉందా లేదా అనా? ఒకవేళ తనకి ఆస్తి లేకపోతే
అక్షరని ఆ అబ్బాయితో పంపించవా? ఇంట్లోనే పెట్టుకుంటావా? ఇప్పటికే అందరూ అక్షరని ఎన్నో మాటలు అంటున్నారు. ఇప్పుడు పెళ్ళి జరిగాక కూడా ఇంట్లోనే ఉంటే మాటలతోనే చంపేస్తారు ఈ జనాలు. వదినా, నువ్వు ఇంకేమీ ఆలోచించకు. అక్షరకి మేము నచ్చ చెప్తాము. నువ్వు జరగాల్సిన కార్యక్రమాన్ని జరిపించు అని ఆమెకు ధైర్యం చెప్పారు. అక్షరని, శిరీషని, గీత ఇంకా కొంతమంది ఆడవాళ్ళు కలిసి ఇద్దరిని ముస్తాబు చేస్తూ ఉన్నారు. విషయం తెలుసుకున్న గౌతమ్ అక్షర వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాడు. అంకుల్, ఈరోజే పెళ్ళి జరిగింది. అక్షర గురించి నాకేమీ సరిగ్గా తెలీదు. నా గురించి కూడా మీకు తెలీదు. తనకి కూడా తెలీదు. ఇప్పుడు ఇదంతా అవసరమా అని అతను వాళ్ళని ప్రశ్నించాడు. అది కాదు బాబు, మళ్ళీ ముహూర్తాలు లేవు అని అక్షర వాళ్ళ నాన్న చెప్పగానే గౌతమ్ వాళ్ళ వైపు చూస్తూ, అంకుల్, అక్షర నన్ను భర్తలా అంగీకరించిన రోజే మాకు మంచి ముహూర్తం. అప్పటి వరకు తనని నేను ఇబ్బంది పెట్టను. మీరు అక్షర గురించి బాధపడకండి. ఆమెకు ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. నా పేరు గౌతమ్. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్న ఉన్నాడు, కానీ మరో అమ్మని పెళ్లి చేసుకొని నాకు దూరమయ్యాడు. నేను సిటీలోనే ఉంటాడు. సొంత ఇల్లు ఉంది. సొంతంగా బిజినెస్ కూడా ఉంది. నా దగ్గర ఎంతోమంది జాబ్ చేస్తారు. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు వేసుకునే బట్టలు నేనే తయారు చేస్తాను. టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్లు కూడా నేనే చేస్తాను అంటూ గౌతమ్ అతని బిజినెస్ గురించి వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాడు. అక్షర వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు అక్కడ ఉన్న బంధువులు కూడా అతని గురించి తెలుసుకొని చాలా సంతోషపడ్డారు. గౌతమ్ అక్కడి నుండి వెళ్ళగానే బంధువులందరూ అతన్ని మెచ్చుకుంటూ, మన అక్షర జీవితం ఈ రోజు నుండి మారిపోతుంది ఏమో అనుకున్నాము, కానీ అది చాలా అదృష్టవంతురాలు. ఇలాంటి అబ్బాయిని మనం వెతికినా దొరకకపోవు. ఆ దేవుడు చాలా మంచి పని చేశాడు. కానీ మన అక్షర చేసే అల్లరిని ఈ అబ్బాయి భరిస్తాడా అని ఆ బంధువులందరూ అక్షర గురించి మాట్లాడుకుంటూ, ఆమె చేసే అల్లరిని తలుచుకుంటూ, గౌతమ్ గురించి ఆలోచించి నవ్వుకుంటూ ఉన్నారు. మోసి ఉన్న గది డోర్ తెరవగానే మల్లెల వాసన గురబాలిస్తూ ఉంది. ఆ వాసనకి గౌతమ్కి మతిపోతున్నట్టుగా ఉంది. గాజుల శబ్దం, మువ్వల అలికిడి వినగానే గౌతమ్ గుండె వేగం పెరిగిపోయింది. ఆమె రాగానే అతని మనసులో ఉన్న మాటలు చెప్పి ఆమెకి కొంచెం టైం ఇవ్వాలి అనుకున్నాడు. అక్షర, సారీ, మనం ప్లాన్ చేసినట్టుగానే జరిగింది. కానీ మధ్యలో ఈ గౌతమ్ వచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. చూస్తుంటే ఈ అబ్బాయి మంచివాడిలాగే ఉన్నాడు. నువ్వు అతనితో అడ్జస్ట్ కాక తప్పదు అంటూ శిరీష భయపడుతూనే అక్షర చేతిలో పాల గ్లాస్ పెట్టేసి తన గదిలోకి వెళ్ళింది. అక్షర వెనక్కి తిరిగి చూడకుండా చేతిలో పాల గ్లాస్ని పట్టుకొని గౌతమ్ ఉన్న గదిలోకి వెళ్ళింది. గౌతమ్ ఆమెను చూడగానే ఆ క్షణం ఆగిపోయినట్టుగా అనిపించింది అతనికి. ఆమెను కింద నుంచి పైదాకా చూస్తూ పాదాల దగ్గరే ఆగిపోయాడు. కాళ్ళకి పారాని పెట్టుకొని ఆ పారాని పాదాలకు మెట్టెలు, కాలి పట్టీలు ఇంకా అందాన్ని తెచ్చిపెట్టాయి. తెల్లటి చీర, ఎర్రంచు బార్డర్లో ఆమె ఎంతో అందంగా ఉంది. నడుము నాజూకుగా ఆమె చీర బరువును మోయలేను అన్నట్టుగా వంకిళ్ళు తిరిగి ఉంది. ఈత అందాలు ఎగిసిపడుతూ ఉన్నాయి. శంఖం లాంటి మెడపై పచ్చటి పసుపు తాడు ఇంకా అందాన్ని తెచ్చిపెట్టింది. ఆమె చెవితిత్తులు మాట్లాడుతున్నట్టుగా అనిపించాయి. ముక్కుకు ఉన్న చిన్న ముక్కెర మురిపిస్తూ ఉంది. ఆమె చంద్రబింబం లాంటి ముఖం
చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. కానీ పెదాలు ఆదరుతున్నట్టుగా అనిపించింది. వాటికి ధైర్యం చెప్పాలి అని అతని మనసుకు అనిపిస్తుంది. కానీ ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఆమె కళ్ళను చూడగానే గౌతమ్ ఈ లోకంలోకి వచ్చాడు. గౌతమ్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ని తీసుకొని పక్కన పెట్టాడు. అక్షర, టెన్షన్ పడకు, నాతో ఫ్రీగా ఉండు. నువ్వు అనుకున్నట్టు నేను ఏమీ చేయను నిన్ను. చూస్తుంటే భయపడుతున్నట్టుగా అనిపించడం లేదు. కోపంగా ఉన్నావని తెలుస్తుంది. ఎందుకలా ఉన్నావు? చెప్తేనే కదా తెలుస్తుంది. అక్షర, ఎంతసేపని నిలబడే ఉంటావు? నాకు కాళ్ళు లాగుతున్నాయి. ఇద్దరం కాస్త అలా కూర్చొని మాట్లాడుకుందాం ప్లీజ్ అని అతను ఎంత చెప్పినా అక్షరం వినడం లేదు. ఏంటక్షరా అంత మొండిగా ఉన్నావు? రాత్రి నాతో బాగానే మాట్లాడావు కదా అంటూ అతను ఆమె భుజంపై చెయ్యి వేయబోయాడు. అక్షర అతన్ని పక్కకి తోసేసి, ఏయ్, నన్ను ముట్టుకోవద్దు. అయినా ఎవడివి నువ్వు? నిన్న వచ్చావు, పొద్దున నా మెడలో తాళి కట్టావు, ఇప్పుడు నాతో శోభనానికి తయారయ్యావు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చావే సరే, నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? అసలు నా గురించి నీకు తెలుసా? మర్యాదగా చెప్తున్నాను, రేపు ఉదయాన్నే ఎవ్వరికీ కనబడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ అక్షర గౌతమ్కి వార్నింగ్ ఇచ్చింది. అక్షర అలా మాట్లాడుతుంది అని గౌతమ్ అస్సలు ఊహించలేదు. ఒరే విష్ణు, నీ మాటలు నమ్మి ఈ శోభనం గదిలోకి అడుగుపెట్టాను. ఏమన్నావు? తను నన్ను దేవుడిలా చూస్తుందా? దేవుడిలా కాదు, కనీసం దేవుడి ముందు పెట్టే పువ్వులా కూడా చూడడం లేదు. అయినా ఈ పిల్లకి ఎందుకంత కోపం? నేను పెళ్లి చేసుకున్నాను అనా, లేక తనకి నేను నచ్చలేదా అని గౌతమ్ మనసులోనే అనుకుంటూ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఉదయం నిద్ర లేచిన అక్షరకి గదిలో గౌతమ్ కనిపించలేదు. అమ్మయ్య, రాత్రి మన దెబ్బకి వీడు పారిపోయినట్టున్నాడు. ఇప్పుడు అందరూ అడిగితే ఏం చెప్పాలో ఏమో అని అక్షర అనుకుంటూ ఉంది.